ఫ్రెండ్స్, ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించిన వీడియోస్ మీ మొబైల్లోనికి ముందుగానే రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మా వీడియోస్ ముందుగానే మీ మొబైల్లోనికి వస్తాయి. ఫ్రెండ్స్, ముందు వీడియోలో మనం ఎడ్జెక్టివ్స్ గురించి కంప్లీట్ ట్యుటోరియల్ తెలుసుకున్నాము. అనగా కైండ్స్ ఆఫ్ ఎడ్జెక్టివ్స్, కంపారిజన్ ఆఫ్ ఎడ్జెక్టివ్స్, ఫార్మేషన్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, వీటన్నిటి గురించి మనం తెలుసుకున్నాం. అనగా మనం ఒక ఎడ్జెక్టివ్ని తీసుకున్నప్పుడు తీసుకున్న ఎడ్జెక్టివ్ యొక్క టైప్ని బట్టి కంపారేటివ్ డిగ్రీలో ఎలా రాయాలి, సూపర్లేటివ్ డిగ్రీలో ఎలా రాయాలి అనే దాని గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా వాటిని ఎలా ఫామ్ చేయాలో కూడా మనము కిందటి వీడియోలో తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మనం క్రిందటి వీడియోలో చెప్పినట్లుగా కొన్ని అడ్జెక్టివ్స్ ఇర్రెగ్యులర్గా కంపేర్ చేయబడతాయి. అనగా ఒక్క పాజిటివ్ డిగ్రీ పదానికే కంపారేటివ్ డిగ్రీలో 2 పదాలు ఉంటాయి. అదేవిధంగా సూపర్లేటివ్ డిగ్రీలో 2 వర్డ్స్ ఉంటాయి. అటువంటి కొన్ని కంపారేటివ్ సూపర్లేటివ్ వర్డ్స్ని ఎలా ఎప్పుడు ఉపయోగించాలి అనే దాని గురించి తెలుసుకుందాం. అనగా కొన్ని కంపారేటివ్ సూపర్లేటివ్ డిగ్రీ వర్డ్స్ని కొన్ని పర్టికులర్ సందర్భాల్లో మాత్రమే వాడతాం. ఆ వర్డ్స్ ఏంటి, ఆ సందర్భాలు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ టాపిక్. ఫస్ట్ వన్, ఇఫ్ వీ టేక్ ఎల్డర్ or older comparative degrees, these are the comparative degree forms of the word old. అనగా ఈ ఎల్డర్, ఓల్డర్ అనే పదాలు ఓల్డ్ అనే పదానికి సంబంధించి కంపారేటివ్ డిగ్రీ ఫార్మ్స్. ఓల్డ్ అనే ఒక్క పదానికి మనం సందర్భాన్ని బట్టి ఒకసారి ఎల్డర్ ఉపయోగిస్తాము, ఒక్కొక్కసారి ఓల్డర్ ఉపయోగిస్తాము. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. మనం సాధారణంగా ఓల్డర్ అనే పదమును వయసును గూర్చి పోల్చి చెప్పినప్పుడు వాడాలి. అదేవిధంగా ఆ పదము తర్వాత దాన్ను కంపల్సరీగా వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, అవర్ కాలేజ్ ఈజ్ ఓల్డర్ దాన్ ఆల్ ద అదర్ కాలేజెస్ ఇన్ దిస్ ఏరియా. ఈ విధంగా వయసును మెన్షన్ చేసినప్పుడు మనం ఓల్డర్ అనే పదాన్ని ఓల్డ్ యొక్క కంపారేటివ్ డిగ్రీ ఫామ్ని ఉపయోగించవలసి వచ్చినప్పుడు వాడతాము. నెక్స్ట్, ఎల్డర్ అనే పదాన్ని మానవ కుటుంబ సంబంధములను గూర్చి చెప్పినప్పుడే వాడాలి. అదేవిధంగా ఎల్డర్ అనే పదము తర్వాత దాన్ అనే పదాన్ని ఎన్నడూ వాడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, సుజాత ఈజ్ ద ఎల్డర్ ఆఫ్ హిజ్ 2 daughters. అనగా అతని యొక్క 2 కూతుర్లలో సుజాత అనే అమ్మాయి పెద్దది అనే విషయం గురించి చెప్పినప్పుడు ఎల్డర్ అనే పదాన్ని వాడాము. ఇక్కడ ఎల్డర్ అనే వర్డ్ తర్వాత దానిని మనం ఉపయోగించలేదు, కానీ ముందు పదం ఓల్డర్ అనే వర్డ్ని ఉపయోగించినప్పుడు దాన్ని కంపల్సరీగా వాడాము. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్స్, హీ ఈజ్ మై ఎల్డర్ బ్రదర్, షీ ఈజ్ ఎల్డర్ టు మీ. ఆఫ్ హిజ్ 3 sisters, నందిని ఈజ్ ద ఎల్డెస్ట్. ఈ విధంగా రిలేషన్షిప్స్ గురించి చెప్పున్నప్పుడు ఎల్డర్ అనే పదాన్ని వాడాలి. నెక్స్ట్, హియర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ నోట్స్. ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన నోట్ని తెలుసుకోవాలి. అదేమనగా ఓల్డర్ అనే పదాన్ని నామవాచకముగా అనగా నౌన్గా వాడకూడదు, కానీ ఎల్డర్ అనే పదాన్ని నామవాచకముగా సింగులర్లోనూ ప్లూరల్లోనూ వాడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, శ్రీరామ వాజ్ లక్ష్మణాస్ ఎల్డర్ బ్రదర్. అనగా ఇక్కడ మనం శ్రీరామ గురించి చెప్తున్నాం. ఇక్కడ శ్రీరామ అనేది సింగులర్ నౌన్ కనుక ఎల్డర్ అనే సింగులర్ నౌన్ని ఉపయోగించాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్, రెస్పెక్ట్ యువర్ ఎల్డర్స్. ఇక్కడ ఈ వాక్యం బహువచనంలో ఉంది కాబట్టి ఎల్డర్స్ అనే ప్లూరల్ నౌన్ని ఉపయోగించాము. నెక్స్ట్, ఫార్దర్, ఫర్దర్, ఫర్దెస్ట్ అనే పదాలను తీసుకున్నప్పుడు ఈ 4 పదాలు ఫార్ అనే వర్డ్ యొక్క సూపర్లేటివ్ కంపారేటివ్ డిగ్రీ ఫార్మ్స్. అయితే అన్ని అర్థములలోనూ ఫర్దర్ అను మాటను వాడుటకే చాలామంది ఇష్టపడతారు, కానీ దూరము, డిస్టెన్స్ గురించి చెప్పినప్పుడు మాత్రం ఫార్దర్ అను మాటను తప్పనిసరిగా వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ ఫైనలైజ్ ద ఇష్యూ ఆఫ్టర్ గెట్టింగ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఫర్దర్ అనగా ఎడిషనల్ అని అర్థం. ఇక్కడ ఫర్దర్ అనే పదానికి అర్థం ఎక్స్ట్రా, ఎడిషనల్గా, ఇంకా అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, టౌన్ స్టేషన్ ఈజ్ ఫార్దర్ ఫ్రమ్ మై హౌస్ దాన్ గోదావరి స్టేషన్. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో దూరం గురించి చెప్పవలసి వచ్చింది కాబట్టి ఫార్దర్ అనే పదాన్ని ఉపయోగించాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ ద ఫార్తెస్ట్ యూ కెన్ గో ఇన్ ఏ ట్రైన్. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో కూడా దూరాన్ని గురించి చెప్పవలసి వచ్చింది కాబట్టి ఫార్దర్ యొక్క సూపర్లేటివ్ డిగ్రీ ఫామ్ వర్డ్ అయిన ఫార్తెస్ట్ని ఉపయోగించాము. ఈ విధంగా
దూరం గురించి చెప్పినప్పుడు మాత్రమే ఫర్దర్ అన్న మాటను ఉపయోగించాలి. మిగిలిన అన్ని అర్థంలోనూ ఫర్దర్ అనే మాటను ఉపయోగిస్తే సరిపోతుంది. నెక్స్ట్ వర్డ్స్ లేటర్, లేటెస్ట్, లేటర్, లాస్ట్. ఈ 4 వర్డ్స్ కూడా లేట్ అనే వర్డ్ యొక్క కంపారేటివ్ సూపర్లేటివ్ డిగ్రీ ఫార్మ్స్. వీటిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్, లేటర్ అనగా అనుకున్న లేక నిర్ణయించిన కాలమునకు తర్వాత అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కెనాట్ వెయిట్ లేటర్ దాన్ సాటర్డే. సాటర్డే తర్వాత ఇంక నేను వేచి ఉండలేను అని అర్థం. ఇటువంటి సందర్భాలలో మనం లేటర్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ లేటెస్ట్. లేటెస్ట్ అనగా ఈ క్షణము ముందు వరకు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ది లేటెస్ట్ రిజల్ట్స్ ఆఫ్ ది ఎలక్షన్స్ ఆర్ క్వైట్ ఎంకరేజింగ్. ఇప్పుడు విడుదలైన ఎలక్షన్ రిజల్ట్స్ పెరుగుతూ ఉన్నాయి అని ఇక్కడ అర్థం వస్తుంది. అనగా ఇప్పుడు ఈ క్షణమే రిలీజ్ అయిన రిజల్ట్స్ వలన పెరుగుతుంది అని అర్థం. నెక్స్ట్ వర్డ్ లేటర్. లేటర్ అనగా వరుసలో రెండవది అని అర్థం. ఈ పదమును ఇద్దరు వ్యక్తులను గురించి కానీ, 2 వస్తువులను గురించి కానీ, 2 స్థలములను గురించి కానీ చెప్పినప్పుడు వాడవలెను. ఫర్ ఎగ్జాంపుల్, రాము అండ్ సోము ఆర్ ఫ్రెండ్స్. ద ఫార్మర్ ఈజ్ ఏ గుడ్ వన్ బట్ ద లాటర్ ఈజ్ ఏ బ్యాడ్ వన్. ఇక్కడ ఫార్మర్ అనగా మొదటివాడు లేక మొదటిది అని అర్థం. ఇచ్చిన ఈ ఉదాహరణలో రాము అండ్ సోము ఆర్ ఫ్రెండ్స్, కాకపోతే మొదటివాడు మంచివాడు, రెండవ వాడు చెడ్డవాడు అని అర్థం. ఇక్కడ రెండవ వాని గురించి చెప్పినప్పుడు మనం లాటర్ అనే పదాన్ని ఉపయోగించాము. ఈ విధంగా వరుసలో రెండవ దాని గురించి చెప్పినప్పుడు లాటర్ అనే పదాన్ని వాడతాము. నెక్స్ట్ వర్డ్ లాస్ట్. లాస్ట్ అనే పదమును ఆఖరిది అనే అర్థంలో వాడవలెను. ఉదాహరణకి, ది లాస్ట్ బస్ లీవ్స్ ఎట్ 10:30 ఇన్ ద నైట్. అనగా ఇక్కడ లాస్ట్ బస్సు 10:30కి బయలుదేరుతుంది అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, లాస్ట్ వీక్ వీ వర్ ఇన్ మద్రాస్. అనగా పోయిన వారం మేము మద్రాస్లో ఉన్నాము అని అర్థం. ఈ విధంగా ఆఖరి అనే అర్థం వచ్చినప్పుడు లాస్ట్ అనే పదాన్ని వాడాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఆల్సో లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్. ఈ విధంగా ఒక లేట్ అన్న పదానికి సంబంధించి ఉన్నటువంటి దాని యొక్క సూపర్లేటివ్ అండ్ కంపారేటివ్ డిగ్రీస్ని సందర్భానుసారంగా ఉపయోగించాలి. నెక్స్ట్ లెస్, లెస్సర్. ఈ రెండు కూడా లిటిల్ అనే పదానికి కంపారేటివ్ డిగ్రీ ఫార్మ్స్. అయితే వీటిని ఎప్పుడు ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. ఫస్ట్ వన్, లెస్. లెస్ అనే పదమును యాడ్వర్బ్ గాను, ఎడ్జెక్టివ్ గాను, నౌన్ గాను కూడా వ్రాయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ లెస్ ఇంటెలిజెంట్ దాన్ హర్ సిస్టర్. ఇక్కడ ఈ ఉదాహరణలో లెస్ అనేది యాడ్వర్బ్గా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, హీ గాట్ లెస్ రైస్ దాన్ హిస్ ఫ్రెండ్. ఇక్కడ ఈ సెంటెన్స్లో లెస్ అనేది అడ్జెక్టివ్గా ఉపయోగపడుతుంది. ఈ విధంగా లెస్ అనే పదాన్ని యాడ్వర్బ్ గాను, అడ్జెక్టివ్ గాను, నౌన్ గాను ఉపయోగించవచ్చు. నెక్స్ట్ వన్, లెస్సర్. ఇక్కడ లెస్సర్ అనే పదాన్ని అడ్జెక్టివ్గా మాత్రమే ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్, చూస్ ద లెస్సర్ ఈవిల్ ఆఫ్ ద టూ. ఈ విధంగా లెస్సర్ అనే పదాన్ని అడ్జెక్టివ్ గాను, లెస్ అనే వర్డ్ని యాడ్వర్బ్ గాను, అడ్జెక్టివ్ గాను, నౌన్ గాను రాయొచ్చు. నెక్స్ట్ వన్, లెస్, ఫ్యూయర్. దీస్ ఆర్ ఆల్సో కంపారేటివ్ డిగ్రీ ఫార్మ్స్ ఆఫ్ ద వర్డ్ లిటిల్. అనగా ఈ 2 పదాలు కూడా లిటిల్ అనే వర్డ్కి కంపారేటివ్ డిగ్రీ ఫార్మ్. అయితే ఇప్పుడు వీటిని ఎక్కడ, ఎప్పుడు, ఎలా వాడాలో చూద్దాం. మొదటగా లెస్ అనే పదము మొత్తము భాగమును అనగా అమౌంట్ ఆర్ క్వాంటిటీని సూచించును. ఫర్ ఎగ్జాంపుల్, వీ షుడ్ ఈట్ లెస్ ఫుడ్ ఇన్ ఓల్డ్ ఏజ్. అనగా ఓల్డ్ ఏజ్లో మనం తక్కువ ఫుడ్ని తినాలి అని అర్థం. ఇక్కడ తక్కువ ఫుడ్ తినాలి అని సూచిస్తుంది. అనగా ఇక్కడ అమౌంట్ని లేదా క్వాంటిటీని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇటువంటి సందర్భాల్లో మనం లెస్ అనే పదాన్ని వాడతాము. నెక్స్ట్ ఫ్యూయర్ అనే పదము సంఖ్య, నంబర్ను సూచించును. ఫర్ ఎగ్జాంపుల్, నో ఫ్యూయర్ దాన్ 10 persons అటాక్డ్ హిమ్. అనగా 10 మంది కంటే తక్కువ కాకుండా అతన్ని అటాక్ చేశారు. ఇక్కడ నంబర్ని రిప్రజెంట్ చేస్తుంది ఫ్యూయర్. పైన ఎగ్జాంపుల్లో అమౌంట్ని రిప్రజెంట్ చేస్తుంది లెస్, క్రింద ఎగ్జాంపుల్లో నంబర్ని రిప్రజెంట్ చేస్తుంది ఫ్యూయర్. ఈ విధంగా వీటిని సందర్భానుసారంగా ఉపయోగిస్తాము. నెక్స్ట్ వన్, ఎనీ అండ్ సమ్. ఈ 2 పదాలను మనం తీసుకున్నప్పుడు సమ్ అను పదము అఫిర్మేటివ్ వాక్యములలో వాడవలెను. అఫిర్మేటివ్ సెంటెన్సెస్ మీన్స్
విచ్ ఎక్స్ప్రెసెస్ ద ట్రూత్. అనగా అఫర్మేటివ్ సెంటెన్సెస్ అంటే అవును, నిజమే అని చెప్పు వాక్యాలు. అటువంటి సందర్భాల్లో మనం ఈ సమ్ అనే వర్డ్ని యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ది గర్ల్ వాంట్స్ సమ్ మనీ అనగా ఆమెకు నిజంగా కొంత డబ్బు కావాలి అని అర్థం. నెక్స్ట్, ఎనీ అనే వర్డ్ని మనము నెగిటివ్ వాక్యంలో వాడవలెను. ఫర్ ఎగ్జాంపుల్, దే డిడ్ నాట్ సీ ఎనీ బర్డ్ ఎనీవేర్ అనగా వారు ఎక్కడా కూడా ఎటువంటి పక్షిని చూడలేదు అని అర్థం. ఈ విధంగా వ్యతిరేక అర్థాన్నిచ్చే వాక్యములలో మనము ఎనీ అనే వర్డ్ని ఉపయోగిస్తాము. అదే సమ్ అనే వర్డ్ని ఖచ్చితమైన, నిజమైన, సత్యాన్ని చెప్పు వాక్యాల్లో మనము ఉపయోగిస్తాము. నెక్స్ట్ వర్డ్ మెనీ ఏ. మెనీ ఏ అనగా మెనీ టైమ్స్ అని అర్థం. అయితే దీనిని ఎలా ఉపయోగించాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే మెనీ ఏ అను పదము తర్వాత ఏకవచనంలోని నామవాచకము వాడవలెను. జస్ట్ యూజ్ ఏ సింగులర్ నౌన్ ఆఫ్టర్ మెనీ ఏ వర్డ్. కానీ ఏ గ్రేట్ మెనీ లేక ఏ గుడ్ మెనీ అని పదముల తర్వాత బహువచనంలోని నామవాచకం వాడవలెను. ఫర్ ఎగ్జాంపుల్, హీ వోన్ ఏ గ్రేట్ మెనీ బ్యాటిల్స్ అనగా అతను చాలా యుద్ధాలు గెలిచాడు అని అర్థం ఇక్కడ. ఈ విధంగా ఇక్కడ ఏ గ్రేట్ మెనీ అనే వర్డ్ తర్వాత బ్యాటిల్స్ అనే ప్లూరల్ నౌన్ని వాడాము. కానీ మనం మెనీ ఏ అనే వర్డ్ని ఉపయోగించినప్పుడు సింగులర్ నౌన్ మాత్రమే ఉపయోగించాలి. ఈ విధంగా మనము మెనీ ఏ గ్రేట్ మెనీ అనే వర్డ్స్ని సందర్భానుసారంగా వాడాలి. నెక్స్ట్ వర్డ్ నియరెస్ట్, నెక్స్ట్. ఈ రెండు పదాలని ఎలా వాడాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్, నియరెస్ట్ అనే పదమును దూరమును సూచించుటకు వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, విచ్ ఈజ్ ద నియరెస్ట్ వే టు ద బస్ డిపోట్ అనగా బస్సు డిపోకి దగ్గర దారి ఏది. ఇక్కడ దూరంను గురించి మెన్షన్ చేశాం కాబట్టి నియరెస్ట్ అనే వర్డ్ని వాడాము. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఈజ్ నెక్స్ట్. ఈ నెక్స్ట్ అనే పదమును స్థానము లేక పరిస్థితి అనగా పొజిషన్ను సూచించుటకు వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, మై హౌస్ ఈజ్ నెక్స్ట్ టు ద చిల్డ్రన్స్ పార్క్ అనగా నా ఇల్లు చిల్డ్రన్స్ పార్క్ పక్కన ఉంది అని అర్థం. ఈ విధంగా ఇల్లు ఎక్కడ ఉంది అనగా దాని పొజిషన్ని చూపించేటప్పుడు మనం నెక్స్ట్ అనే వర్డ్ని ఉపయోగించాము. ఈ విధంగా సందర్భానుసారంగా నియరెస్ట్, నెక్స్ట్ అనే వర్డ్స్ని మనం ఉపయోగించాలి. ఈ విధంగా ఈరోజు మనము కొన్ని వర్డ్స్ యొక్క కంపారేటివ్, సూపర్లేటివ్ డిగ్రీ ఫామ్స్ని ఎలా ఉపయోగించాలి, ఎప్పుడు ఉపయోగించాలి అనే దాని గురించి కంప్లీట్ ట్యూటోరియల్ తెలుసుకున్నాము. సో నెక్స్ట్ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి తెలుసుకుందాము. ఈ విధంగా ఈరోజు మనం స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా గ్రామర్ అండ్ కంపోజిషన్లో యూజ్ ఆఫ్ సమ్ కంపారేటివ్స్ అండ్ సూపర్లేటివ్స్ గురించి తెలుసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంగ్లీష్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ.